హాయ్ టు ఆల్, వెల్కమ్ టు ఐఐటి ఫౌండేషన్ క్లాసెస్ విత్ రేవతి. మనం లాస్ట్ క్లాస్లో జామెట్రీలోని కన్స్ట్రక్షన్స్ ఆఫ్ పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఆఫ్ సైడ్స్ అండ్ యాంగిల్స్ చూసుకున్నాము. ఇప్పుడు ఈ క్లాస్లో వచ్చేసి కన్స్ట్రక్షన్ ఆఫ్ ట్రయాంగిల్స్ని ఎలా కన్స్ట్రక్ట్ చేయాలనేది చూద్దాము. ఇక్కడ మనకి యాంగిల్కి మనకి 6 ఎలిమెంట్స్ ఉంటాయి. అవేంటి, మనకి 3 సైడ్స్ ఉంటాయి, 3 యాంగిల్స్ ఉంటాయి. కానీ మనకు ఒక ట్రయాంగిల్ని కన్స్ట్రక్ట్ చేయాలంటే మనకి ఏవైనా 3 ఇండిపెండెంట్ ఎలిమెంట్స్ అవసరం అవుతాయి అన్నమాట. అవేంటంటే ఇన్ ద ఫాలోయింగ్ కేస్ వీ కెన్ కన్స్ట్రక్ట్ ద ట్రయాంగిల్స్. మనకి ఏ కేసెస్లో మనం కన్స్ట్రక్షన్ చేయొచ్చు అనేది చూద్దాం. ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి ఆల్ ద 3 సైడ్స్ ఆర్ గివెన్. ఒకవేళ మనకి క్వశ్చన్లో 3 సైడ్స్ ఇచ్చారనుకోండి, అంటే లెన్స్ 3 సైడ్స్ లెన్స్ ఇచ్చారనుకోండి, అప్పుడు మనము ట్రయాంగిల్ని కన్స్ట్రక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ కేసు వచ్చేసి 2 సైడ్స్ అండ్ ద యాంగిల్ ఇంక్లూడెడ్ బిట్వీన్ దెమ్ ఆర్ గివెన్. ఒకవేళ మనకి 2 సైడ్స్ ఇంకా వాటి మధ్య ఇంకొక యాంగిల్ రెండింటి మధ్యలో ఉండే యాంగిల్ ఇంకొకటి ఏదైనా ఇచ్చారనుకోండి, ఆ 3 ఎలిమెంట్స్ ఇచ్చినప్పుడు కూడా మనము ట్రయాంగిల్ని కన్స్ట్రక్షన్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకా 2 యాంగిల్స్ అండ్ ఏ సైడ్, 2 యాంగిల్స్ ఇంకా ఒక సైడ్ ఇచ్చినప్పుడు కూడా మనము ట్రయాంగిల్ని కన్స్ట్రక్షన్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఇన్ ద కేస్ ఆఫ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ద హైపోటెన్యూస్ అండ్ అనదర్ సైడ్ ఆర్ గివెన్. మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కన్స్ట్రక్ట్ చేయమంటే మనకు అందులో ఏమేమి కావాలి, హైపోటెన్యూస్ అండ్ ఒక సైడ్ ఇచ్చారనుకోండి, మనం అప్పుడు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని కన్స్ట్రక్ట్ చేయొచ్చు. ఇందులో ఓన్లీ 2 ఎలిమెంట్స్ యూజ్ అయితే 2 ఎలిమెంట్స్ ఉంటే సరిపోతుంది. ఎందుకంటే మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే యాంగిల్ 90 డిగ్రీస్ ఉంటుందని మనకు తెలుసు, కాబట్టి మనం 90 డిగ్రీస్ తీసుకొని అలా కన్స్ట్రక్ట్ చేయొచ్చు అన్నమాట. ఇక్కడ ఎగ్జాంపుల్ చూద్దాము. కన్స్ట్రక్ట్ ఏ ట్రయాంగిల్ ఏబీసీ ఇన్ విచ్ ఏబీ ఈక్వల్ టు 2.2 సెంటీమీటర్స్, బీసీ ఈక్వల్ టు 1.9 అండ్ యాంగిల్ బి. ఇక్కడ మనకి క్వశ్చన్లో 2 సైడ్స్ అండ్ 1 యాంగిల్ ఇచ్చాడు. మనం దీంతో ట్రయాంగిల్ని కన్స్ట్రక్ట్ చేద్దాము. ఇక్కడ మనకి ఫస్ట్ స్టెప్ ఏంటంటే, ఇందులో మనం ఫస్ట్ లైన్ సెగ్మెంట్ డ్రా చేద్దాము. ఇక్కడ బీసీ ఈక్వల్ టు 1.9 అంటే మనకి ఏబీసీ ఇలా తీసుకుంటాం కాబట్టి నేను కింద బీసీ 1.9 సెంటీమీటర్స్తో డ్రా చేస్తున్నాను. ఇక్కడ మనం స్కేల్ యూజ్ చేసి 1.9 సెంటీమీటర్స్ ఉండేలాగా తీసుకుందాము. సో ఇక్కడ 1.9 అంటే ఇక్కడికి వస్తుంది. ఇక్కడ 1.9 సెంటీమీటర్ బేస్తో మనము ఒక లైన్ సెగ్మెంట్ డ్రా చేసుకున్నాము. ఇది వచ్చేసి బీసీ. నెక్స్ట్ ఇక్కడ డ్రా బిఎక్స్ విచ్ మేక్స్ యాంగిల్ 54 విత్ బీసీ. మనము బీసీతో 54 డిగ్రీస్ ఉండేలాగా ఒక యాంగిల్ పెట్టుకుందాము. ప్రొట్రాక్టర్ యూజ్ చేసి ఇక్కడ మనకు బీ నుంచి తీసుకుందాము. ఇక్కడ ఎంత మనకి 54 కదా, సో ఇటు నుంచి 50 1 2 3 4 ఇక్కడ అవుతుంది మనకి. సో ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకోవాలి మనము. దీన్ని ఈ పాయింట్ని ఎక్స్ అనుకుందాము. అంటే ఇక్కడ ఫస్ట్ ఇక్కడ లైన్ డ్రా చేసుకుందాం బి నుంచి. నెక్స్ట్ ఇక్కడ దీన్ని ఎక్స్ అనుకుందాము ఈ లైన్ని. నెక్స్ట్ మేక్ పాయింట్ ఏ ఆన్ బిఎక్స్ సచ్ దట్ ఏబి ఈక్వల్ టు 2.2 సెంటీమీటర్స్. అంటే మనము సి ఇక్కడ మనకి ఏబి అనేది 2.2 ఉండాలి కదా, సో ఇక్కడ నుంచి మనము 2.2 ఉండేలాగా చూసుకొని మార్క్ పెట్టుకుందాం మనం. అంటే ఇక్కడ ఫామ్ అయ్యేది మనకు పాయింట్ ఏ కాబట్టి ఇక్కడ మనకి ఏబీ ఈక్వల్ టు 2.2 అని ఇచ్చారు క్వశ్చన్లో. సో మనం ఇక్కడ నుంచి 2.2 లెంత్ దగ్గర పాయింట్ పెట్టుకుందాము. ఇది వచ్చేసి 2.2 ఇక్కడికి అవుతుంది. సో మనం ఇక్కడ ఏం చేయాలంటే ఇది మనకి ఏంటి, ఏబీ కదా లెంత్ 2.2. సో నేను దీన్ని ఏ అనుకుంటున్నాను ఈ పాయింట్ని. నెక్స్ట్ జాయిన్ ఏసీ, ఈ రెండింటిని జాయిన్ చేద్దాం. అప్పుడు మనకి ట్రయాంగిల్ ఫామ్ అయింది. చూడండి ఏబి ఇక్కడ యాంగిల్ వచ్చేసి 54 డిగ్రీస్. మనకి యాంగిల్ ట్రయాంగిల్ ఏబీసీ ఫామ్ అయిపోయింది. మనకి ఇది రిక్వైర్డ్ ట్రయాంగిల్ అన్నమాట. ఇక్కడ మనకి సేమ్ ఇచ్చింది చూడండి. ఏబీ ఈక్వల్ 2.2 సెంటీమీటర్స్ ఉంది. నెక్స్ట్ బీసీ ఈక్వల్ టు 1.9 వచ్చింది. నెక్స్ట్ మనకి యాంగిల్ కూడా కవర్ అయింది. మనకి యాంగిల్ బి ఈక్వల్ టు 54 కదా, సో 54 డిగ్రీస్తో కూడా కన్స్ట్రక్షన్ చేసామన్నమాట. నెక్స్ట్ ఈ రెండింటిని జాయిన్ చేసాం, అంతే. మనకు దీంతో ట్రయాంగిల్ ఫామ్ అయిపోయింది. కన్స్ట్రక్ట్ ఏ ట్రయాంగిల్ పీక్యూఆర్ ఇన్ విచ్ పీక్యూ ఈక్వల్ టు 2 సెంటీమీటర్స్, యాంగిల్ పీ ఈక్వల్ టు 45 డిగ్రీస్ అండ్ యాంగిల్ క్యూ ఈక్వల్ టు 105 డిగ్రీస్. మనకి ఇక్కడ ఒక సైడ్ ఇంకా 2 యాంగిల్స్ ఇచ్చారు క్వశ్చన్లో. దీంతో మనము కన్స్ట్రక్ట్ చేద్దాం ట్రయాంగిల్ని. ఇక్కడ ఫస్ట్ ఏం చేయాలంటే డ్రా ఏ లైన్ సెగ్మెంట్. మనకి ఇక్కడ సైడ్ ఇచ్చాడు కాబట్టి ఫస్ట్ మనం సైడ్ యూజ్ చేసి
సైడ్ ఈ లెంత్ యూజ్ చేసి మనము ఒక లైన్ సెగ్మెంట్ డ్రా చేద్దాం. 2 సెంటీమీటర్స్ అన్నారు కాబట్టి ఇక్కడ మనం 2 సెంటీమీటర్స్ తోటి ఒక లైన్ సెగ్మెంట్ డ్రా చేద్దాము. ఇక్కడ నేను 2 సెంటీమీటర్స్తో లైన్ సెగ్మెంట్ డ్రా చేస్తాను. మనకి పీక్యూ ఇచ్చాడు కాబట్టి దీన్ని పీక్యూ అనుకుంటున్నాను. నెక్స్ట్ ఏం చేద్దాం, మనము డ్రా పిఎక్స్ విచ్ మేక్స్ యాంగిల్ 45 degrees విత్ పీక్యూ. ఈ పీక్యూ అనే లైన్ సెగ్మెంట్తో మనము యాంగిల్ పెట్టుకుందాం. ఇక్కడ ఏమంటున్నాడు, పిఎక్స్ డ్రా ఏ పిఎక్స్ అంటే పీ నుంచి తీసుకోవాలి మనము. పీ నుంచి ఎన్ని డిగ్రీస్, 45 degrees కదా. సో 45 degrees అంటే మనకి ఇక్కడికి వస్తుంది. సో 45 degrees ఉండేలాగా ఒక లైన్ని డ్రా చేద్దాము పీ నుంచి. సో మనకు ఈ లైన్ వచ్చేసింది పిఎక్స్ అనే లైన్ ఫామ్ అయిపోయింది మనకి. నెక్స్ట్ డ్రా క్యూవై విచ్ మేక్స్ యాంగిల్ ఆఫ్ 105. మనం నెక్స్ట్ క్యూ నుంచి కూడా మనకి ఇంకొక యాంగిల్ ఇచ్చారు కాబట్టి 105 యాంగిల్ తోటి ఇక్కడ కూడా ఇంకొక ప్రొట్రాక్టర్ యూజ్ చేసి ఇంకొక యాంగిల్ కూడా గీద్దాం. 105 కదా. సో ఇక్కడికి ఇటు నుంచి తీసుకోవాలి మనము. ఇక్కడికి వస్తుంది 105. సో ఇది ఇక్కడికి 90 అవుతుంది మనకి. 105 అంటే ఇక్కడికి వస్తుంది 100, 105. సో మనము ఇక్కడ క్యూవై అనే లైన్ డ్రా చేద్దాము. అంటే ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తూ మనం ఒక లైన్ డ్రా చేయాలన్నమాట. సో ఇది వచ్చేసి మనకి క్యూవై లైన్ వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి మనము, పిఎక్స్ మేక్ ద ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఆఫ్ పిఎక్స్ అండ్ క్యూవై. మనకి 2 లైన్ యాంగిల్స్తో గీసాం కదా. ఫస్ట్ ఇదేమో 45 degrees యాంగిల్, ఇది వచ్చేసి 105. 2 యాంగిల్స్తో మనం లైన్స్ డ్రా చేసినప్పుడు మనకు ఒక ఇంటర్సెక్టింగ్ పాయింట్ వచ్చింది. సో ఈ ఇంటర్సెక్టింగ్ పాయింట్ని మనము ఆర్ అనమాట మనకు వచ్చింది. అంటే మనకు ఆల్రెడీ 2 sides తెలుసు కదా, 2 ways పీక్యూ అని తెలుసు. సో మనకి ఇక్కడ జాయిన్ అయ్యే ఇంటర్సెక్టింగ్ పాయింటే ఇంకొక వర్టెక్స్ అవుతుందన్నమాట, అది ఆర్. సో మనకి దీంతో పీక్యూఆర్ అనే ట్రయాంగిల్ ఫామ్ అయిపోయింది. మనము నెక్స్ట్ క్లాస్లో సర్కిల్ని ఇంకా ఇన్ సర్కిల్, ఎక్స్ సర్కిల్ కన్స్ట్రక్షన్స్ ఎలా ఉంటుందో చూద్దాము. నా క్లాసెస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.